సో వాటికి అవి లోపల ఇది హైవ్ మేనేజ్మెంట్ అనమాట. మనం దీంట్లో ఏం చేయక్కర్లేదు. ఒకసారి వీటిని తీసుకొచ్చి మనం ఇందులో కల్టివేట్ చేసిన తర్వాత ఇవి రోజు రానిగా 500 నుంచి 200 గుడ్లు పెడుతుంటుంది రోజునా. సో అంటే బాగా ఆహారం దొరికే దగ్గర. ఓకే. సో వాటికి ప్లేస్ కావాలి కదా ఎగ్ పెట్టడానికి. సో అందుకే ఇవి టకటక ఓవర్ నైట్ ఒక్కొక్క ఫ్రేమ్ అల్లేసుకుంటుంటాయి. సో ఇప్పుడు ఇదంతా ఒకటి మనకు హనీ తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంటే ఇక్కడ అంతా నిమ్మతోటే కాబట్టి కొంచెం మనకు టైం పడుతుంది. అదే బాగా నువ్వులు, ఆవాలు, కుస్మలు ఇట్లాంటి పంటల్లో అయితే మీకు 2 weeks to 3 weeks 1 month లోపల మనం తీసేయచ్చు. ఓమలో అనుకోండి 2 weeksకి ఒకసారి తీసేసాం. ఓకే. సన్ఫ్లవర్ అనుకోండి ఒక 2-3 weeks ఆగాల్సి వస్తుంది. ఓకే. అట్లానే ఇట్లా అంతే. ఇందులో వచ్చేది మనకి మిక్స్డ్ అనొచ్చు, ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. మల్టీ క్రాపింగ్ అన్నారు. ఇప్పుడు కొబ్బరి నుంచి పొలం తెచ్చుకుంటుంటాయి, చింత చెట్టు నుంచి తెచ్చుకుంటాయి, నిమ్మ చెట్టు నుంచి తెచ్చుకుంటాయి, అట్లానే అన్ని రకాల గడ్డి పూలు ఉంటాయి. అక్కడ మనకి తాటి చెట్ల మీద నుంచి కూడా పుప్పొడిక బాగా కలెక్ట్ చేస్తాయి. సో అవంతా కూడా వీటికి ప్రోటీనే. ఇదంతా హెల్దీగా ఉన్నాయి చూడండి. అంతా ఇవంతా ఫుల్ గా చూడడం కూడా చాలా బాగుంది. ఇవి దగ్గర నుంచి మనం చూడొచ్చు. వాటిని చూడడం కూడా ఒక థెరపీ కదా అనిపిస్తుంది. ఇవి బాగా కుడతాయని చాలా మంది పెట్టుకోరు తోటల్లో. మాకు అవే పెద్ద పెట్టెలు కావాలి అంటారు. ఇవి ఎంత ముద్దుగా ఎంతో మంచిగా, అంటే వాటి ఎట్లాంటి మెయింటెనెన్స్ చాలా తక్కువ. సో వీటిని మనము తోటల్లో ఇళ్లలో కూడా పెట్టుకోవచ్చు.